హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో వచ్చేసి చాలా టైలరింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. అలాగే బిగినర్స్కి అర్థమయ్యే విధంగా నేను టైలరింగ్ క్లాసెస్ కూడా చాలా చెప్పాను అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా మన ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా ఛానల్ని అయితే సజెషన్ చేయండి. సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో మనకి కూడా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సజెషన్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో డ్రెస్ ఈ ఫ్రంట్ నెక్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు కంపల్సరీ వీడియో అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఫ్రంట్కి నేను ట్రెండింగ్ నెక్ అనేది పెట్టాను. సో బ్యాక్ వచ్చేసి స్టార్ నెక్ అనేది పెట్టాను అనమాట. సో ఇవాళ వీడియోలో నేను మీకు స్టార్ నెక్కి ఇండివిజువల్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి మనం రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని ఇలా నెక్కి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఆ స్టిచ్ అనేది వేసినప్పుడు కూడా మనకి పైపింగ్ మనకి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్ చేస్తాం కదా, పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకుంటాం కదా. సో ఆ ఎడ్జ్కి పడేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే స్టార్ నెక్ పెట్టినప్పుడు మనకి మూలల దగ్గర వచ్చేసి చిన్న మార్క్ లాగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా జిగ్ జాగ్ లాగా చేయాలన్నమాట. సో అలా చేస్తే మనకి మూలల దగ్గర వచ్చేసి మనకి థ్రెడ్ మనకి పైపింగ్ వేసినప్పుడు లూజ్గా రాకుండా షేప్ అనేది షార్ప్గా వస్తుందన్నమాట. సో మీరు ఒకసారి ఇలా స్టిచ్ చేసి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది చెప్పండి. సో ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు స్టిచ్ చేశాక మీరే తేడా అనేది గమనిస్తారనమాట. సో ఇలా ముందు మార్కింగ్ అనేది పెట్టుకొని ఆ మూలల దగ్గర పాదాన్ని పైకి ఎత్తుతూ మళ్ళీ నీడిల్ని కిందికి దింపుతూ మెల్లిగా స్టార్ నెక్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా మెల్లిగా మనం నెమ్మదిగా ఆ ఎడ్జెస్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టి నేను చెప్పినట్టుగా స్టిచ్చింగ్ అనేది చేస్తే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. మనం కస్టమర్స్ దగ్గర ఫినిషింగ్ బాగా ఇచ్చి మనం కాస్ట్ అనేది పెంచినా కూడా వాళ్ళు మన ఫినిషింగ్కి సాటిస్ఫై అయ్యి మనకు కొంత అమౌంట్ అనేది ఎక్కువైనా ఇస్తారనమాట. సో అందుకనే నిదానంగా కొంచెం నీట్గా కుట్టడానికి అయితే ట్రై చేయండి. సో అందుకే నేను డీటెయిల్గా ఈ వీడియో అనేది సపరేట్గా పెడుతున్నాను అనమాట. ఆ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్లోనే నేను దీన్ని పెట్టేయచ్చు. ఒకే వీడియోలో మొత్తం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను కాబట్టి ఏం అర్థం అవ్వదని చెప్పి నేను ఇలా డీటెయిల్గా ముందు సపరేట్ వీడియో అనేది చేస్తున్నాను. సో ఇలా మనం రెడీ చేసుకున్న క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున ఇలా పెట్టేసి మనం ముందు స్టిచ్ చేసుకున్నాం కదా, సో అదే స్టిచ్ మీద నుంచి మనకి కుట్టు అనేది వచ్చేలాగా స్టిచ్ చేయాలన్నమాట. సో మూలల దగ్గర వచ్చేసి పాదాన్ని కొంచెం పైకి లేపి ఎడ్జ్ వరకు స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు గమనించారా, మనకి మధ్యలో వచ్చేసి పైపింగ్ అయితే ఉంది, కింద వైపున వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట, పైన లైనింగ్ ఉంది. సో ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా టక్స్ అనేవి చిన్న చిన్న కట్ చేసుకుంటే మనం రివర్స్ చేసి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసినప్పుడు మంచిగా మనకి క్లాత్ అనేది ఫ్లెక్సిబుల్గా తిరుగుతుంది అనమాట. సో ఇలా అంటే మనకు బిర్రుగా పట్టినట్టు ఉండకుండా బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ పైపింగ్కి అలాగే లైనింగ్ క్లాత్కి మధ్యలో నేను ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసినాను అనమాట నిదానంగా. సో అలా వేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో మీకు ఈ వీడియోలో నేను ఇంత స్లోగా చూపించాను కదా, సో ఇంకా ఏమైనా అర్థం అవ్వకపోతే మీరు నాకు కింద కమెంట్స్లో అడగండి. నేను మళ్ళీ సపరేట్ ఇంకా దగ్గర నుంచి కూడా ఇంకా స్లోగా అయినా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. సో మనం ఎప్పుడైనా కూడా ఇండివిజువల్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం నేర్చుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇలా ఎడ్జెస్ మూలల దగ్గర కూడా చేయితో ఇలా అంటే మనకి క్లాత్ అనేది కొంచెం లూజ్గా అయ్యి మనకి టైట్గా పట్టినట్టు ఉండదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ పైపింగ్కి అలాగే మనకి ఆ క్లాత్కి పడకుండా మధ్యలో నేను స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో అది మనకు అసలు స్టిచ్చింగ్ వేసినట్టు కూడా కనిపించదు, చాలా బాగుంటుంది. సో ఇలా స్టిచ్ వేయాలంటే
పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు ఒకవేళ తెలియకపోతే నన్ను అడగండి, నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తానమాట. సో నేను ఇప్పుడు నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసినాను, మీరు చూస్తున్నారు కదా. సో ఆ నీడిల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఒకవేళ తెలియకపోతే బిగినర్స్ అయితే నన్ను అడగండి. సో నేను ఇంకా డీటెయిల్గా పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఆ నీడిల్ అనేది మనం పాదం అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను. ఒకవేళ బిగినర్స్ అయితే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో చూసారు కదా, మూలల దగ్గర కూడా మనకి ఎంత బాగా ఫినిషింగ్ అనేది వచ్చిందో. సో బ్లౌజెస్ కూడా ఇలానే వేస్తే మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్స్ని ₹1 ఎక్కువైనా అడగొచ్చు అనమాట. సో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మిగతా వీడియోస్లో పెడతాను, మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.